ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నిర్గమాకాండము 3వ అధ్యాయం 15వ వచనం గనుక మనం చూస్తే, మోషే గారు ప్రభువుని అడుగుతా ఉన్నారు, అయ్యా నువ్వు నన్ను పంపిస్తున్నావు, నేను వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పాలి? నన్ను ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి ప్రభా అని అడుగుతూ ఉంటే, దేవుడు తానెవరో మోషే గారితో చెప్తా ఉన్నారు. హూ హీ ఈజ్ అనే చెప్తూ, నేనెవరినంటే నేను మీ పితరుల దేవుడైన యెహోవాను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును. ఆయన నన్ను మీ వద్దకు పంపాడు. ఇది నా నిరంతరము నా నామము, ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం అని ప్రభువు చెప్పడం ఎంత గొప్ప విషయం. వాక్యం అంటుంది కదా, ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణని అనిపించుకుంటకు ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. యాకోబు ఒక మోసగాడే, కానీ తను ప్రభువును హత్తుకున్నప్పుడు, మరలా ప్రభుతో రెస్టోర్ అయినప్పుడు నేను యాకోబు దేవుడను అన్నాడు. ఆయన వారి దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు కూడా, ఆయన నా దేవుడు కూడా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మీ పితరుల దేవుని నేను అని ఆయన తనను తాను ఇశ్రాయేలుకి పరిచయం చేసుకుంటున్నట్లుగా ఆయన మన దేవుడు కూడా, నా దేవుడు కూడా. మనకు కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రభు నుంచి దూరంగా పరుగులెత్తాం. ఎన్నోసార్లు ఆయన గాయాలను రేపాం. ఎన్నోసార్లు ఆయనకి ఇష్టం లేనివి, ఆయన బాధ పెట్టేవి, ఆయనకు వెక్కస్కరమైనవి, ఆయనకు ఆయాస్కరమైనవి ఎన్నో చేసాం. అయినా కానీ ఆయన మన దేవుడు కూడా. మన దేవుడిని ఆయన అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. వాక్యం చెప్తుంది, దాసులని పిలవక సహోదరులని పిలిచిన దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు. నిజంగా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అబ్రహాము జీవించిన జీవితం, ఇస్సాకు జీవించిన జీవితం, యాకోబు జీవించిన జీవితం ఈరోజు కూడా అయ్యా అబ్రహాం దేవా అంటే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తునందు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానం మనకు కూడా దేవుడు ఇచ్చాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని దేవుని దగ్గరికి వస్తే, మన పితరులు జీవించిన జీవిత విధానాన్ని బట్టి, మన పితరుల యొక్క భక్తిని బట్టి, మన పితరుల యొక్క ప్రార్థనను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ మనం, ఎక్కడ ఇస్సాకు, ఎక్కడ మనం, ఎక్కడ యాకోబు, ఎక్కడ మనం. కొన్ని తరాలని వారి భక్తి జీవితం ద్వారా ప్రభావితం చేయగలిగారు. కొన్ని తరాలకి, అనేకమైన తరాలకి ప్రభువుని బట్టి ఆశీర్వాదకారకంగా వారు నిలిచారు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మన పిల్ల తరములు మన పేర్లు చెప్పుకునేలాగా మన భక్తి జీవితం ఉండాలి. ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి. బ్రతికితే ప్రభు కొరకు మండుతూ బ్రతకాలి. రోషంగా ప్రభు కొరకు బ్రతకాలి. మన భక్తి, ప్రభువుకి మనం చూపించే విధేయత ఒక మార్గంలాగా, ఒక దిక్సూచిలాగా అనేకమైన తరాలను ప్రభు కొరకు ప్రభావితం చేసేలాగా ఉండాలి. నేను చాలా బాధతో ఈ మాటలు చెప్తున్నా. ఒకసారి ఆల్రెడీ చాలా ప్రాంతాలు సువార్త చేత నింపబడిన తర్వాత మళ్ళా ఎందుకు కొత్తగా సేవకులు వెళ్ళి సువార్తీకరించాలి, మళ్ళా ఎందుకు సువార్త చెప్పాలి అని అంటే, ఆల్రెడీ సువార్త విన్నవారు ప్రభు కొరకు రోషంగా నిలబడట్ల, నామకార్థ భక్తితో సరిపెట్టేసుకున్నారు. భక్తి ఉంది కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఉన్నారు. వారి తరములు, వారి కుటుంబాలను ప్రభు కొరకు సంపాదించుకోలేని వారు ఉన్నారు. ప్రభువును ఆస్తిగా పిల్ల తరములకు ఇవ్వలేని వారు ఉన్నారు. క్రీస్తుని గూర్చిన జ్ఞానముతో వారిని నింపలేని వారు ఉన్నారు. వారి కుటుంబాన్ని ప్రభు కొరకు ప్రభావితం చేయలేని వారుగా, దే కాంట్ ఈవెన్ ఇంపాక్ట్ దేర్ ఓన్ ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ సేక్. క్రీస్తు కొరకు వారి కుటుంబాన్ని ప్రభావితం చేయలేని వారు ఉన్నారు. అందుకని చెప్పిన ప్రాంతాలకి మళ్ళా వెళ్ళి పిల్ల తరంలోకి ప్రభువుని తెలియని తరాలు ఆగిపోతున్నాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళి సువార్త చెప్పాల్సి వస్తుంది. సో వాక్యం అంటున్న ప్రియమైన వాళ్ళరా,
అబ్రహాం, ఇస్సాకు, యాకోబులాగా ప్రభువు కొరకు బ్రతుకుదాం, రోషంగా బ్రతుకుదాం, ప్రార్థనాపరులంగా బ్రతుకుదాం, నీతిమంతులంగా బ్రతుకుదాం, విధేయత చూపిస్తూ బ్రతుకుదాం, అనేక తరాల్ని ప్రభు కొరకు ప్రభావితం చేయగలిగేలా బ్రతుకుదాం. మనం ఎప్పుడైతే మరి మన పితరుల దేవుడిగా ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాడో మన దేవుడు కూడా ఆయన మనకి తోడుగా ఉంటే యెహోవా యోసేపు నాకు తోడైన కనుక అతడు చేసిన ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించాడు. పోతీఫరు ఒక అన్యుడు యోసేపుకి యెహోవా తోడుగా ఉన్నాడని గ్రహించగలిగాడు. చెరసాల నాయకుడు యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించారు. మనం ఎప్పుడైతే భక్తి జీవితంలో సరిగ్గా ఉంటామో దేవుడు మనకి తోడుగా ఉంటారు. అనేక మంది అన్యులు చెప్తారు మనకి దేవుడు తోడుగా ఉంటాడు. మనం చేస్తున్న ప్రతి పని ఆయన ఆశీర్దిస్తాడు, ఆయన మనల్ని వర్ధిల్లింపు చేస్తాడని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.